నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ధర్మం జీవన విధానం. నిత్య జీవితంలో మనం ఆచరించే ప్రతి పనికి ప్రతి ఒక్కరికి కూడా ఒక ధర్మం ఉంటుంది. ఆ ధర్మాన్ని అనుసరించే క్రమంలో ఎంతో మందికి ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. వాటిని ప్రేక్షకులు మాకు ఈమెయిల్స్, ఉత్తరాల ద్వారా పంపించారు. వాటిని నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, రామాయణ కథా సుధాకర, వాచస్పతి, ప్రవచనకర్త డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడదాము, కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. నమస్కారం గురుగారు. మొదటి ఉత్తరం చూద్దాం గురుగారు. నెల్లూరు నుంచి దివ్య గారు రాస్తున్నారు. వేదము అంటే అర్థం ఏమిటి తెలియజేయగలరు అని అడుగుతున్నారు గురుగారు. ప్రత్యక్షేణానుమిత్యావా యస్తూపాయో న బుధ్యతే ఏనం విదంతి వేదేన తస్మాద్వేదస్య వేదత. ఏదైనా ప్రమాణం ఉండి మాట్లాడడం బుద్ధిమంతుడి లక్షణం. గాలికి కబుర్లు చెప్పకూడదు కదా. ప్రత్యక్షేణ ఏ కళ్ళైతే ఉన్నాయో అవి అలా స్పష్టంగా చూస్తే దాని ద్వారా ఒక విషయాన్ని గమనిస్తాం. అది ఒక విధానం. అనుమిత్యావా అనుమాన ప్రమాణం ద్వారా కొన్ని తెలుసుకుంటాం. ఉదాహరణ చూద్దాం. పర్వతం మీద అలా మంట కనిపిస్తోంది. అబో ఎర్రటి ఆ మంట జ్వాల కనిపిస్తుంది కాబట్టి పర్వతం మీద వృక్షాలన్నీ అంటుకున్నాయి, అది చూస్తున్నాం. అది ప్రత్యక్ష ప్రమాణం. అనుమిత్యావా మంట కనిపించడం లేదు కానీ పొగొస్తుంది. పర్వతో వన్నిమాన్ ధూమాత్, పొగ అనేది నిప్పు లేకుండా రాదుగా. కాబట్టి దాంట్లో నిప్పు ఎక్కడో ఉంది, ఆ నిప్పు కారణంగా పైకి పొగొస్తుంది, మంట మాత్రం లేదు. ఇది అనుమానం ద్వారా దానిని నిర్ణయించడం. అలాగే ఏ పాలున్నాయో పాలలో దాగి వెన్న ఉంది, కనిపించదు అది, కానీ ఇంతకుముందు మనకి అనుభవం ఉంది కాబట్టి పాలలో వెన్న ఉన్నది అనే విశేషాన్ని మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. ఇది పూర్వ అనుభవం వల్ల తెలిసింది. ఇలా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అనుమానం ద్వారా కానీ లోక అనుభవం ద్వారా కానీ ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవడాన్ని విధి జ్ఞానే, ఒక జ్ఞానాన్ని పొందడం అని అంటారు. ఈ సృష్టిలో ఉండేటటువంటి అన్నిటికీ సంబంధించిన అమోఘమైన రహస్యాలన్నీ కూడా దేంట్లో అయితే నిక్షిప్తం చేశారో అలా నిక్షిప్తం చేయబడ్డటువంటి అద్భుతమైన జ్ఞాన రహస్య సంపుటి వేదం. మామూలుది కాదండి. సృష్టిలో అనేకమైనవి ఉన్నాయి. అనేకమైనవి ఒకే చోట ఏర్పాటు చేయబడితే అది వేదం అవుతుంది. ఒకే ఒకటి. తల్లి పిల్లవాడిని చంకలో ఎత్తుకుని మెడుతోంది. వాడు గబుక్కుని జారి బురదలో పడ్డాడు అనుకుందాం. పడగానే పని మనిషిని పిలిచి నువ్వు టీ అనదు. ఎందుకని? తన పిల్లాడు చాలా ఆత్మీయం. ఆ పిల్లవాడు లేకపోతే తను జీవించలేదు. వెంటనే తానే ఆ బురదగుంటలో దిగి అమాంతంగా పిల్లాడిని తీసుకొచ్చి శుభ్రం చేసి తాను శుభ్రపరుచుకుంటుంది. ఇంత గొప్పది వేదం కాబట్టే వైకుంఠంలో బ్రహ్మాండమైనటువంటి ఆ ప్రదేశంలో సర్వ సౌకర్యాలతోనూ ఉండి లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతూ ఉంటే అంతటి సంపద కలిగినటువంటి మహావిష్ణువు ఎవ్వరూ ఎత్తడానికి ఇష్టపడినటువంటి చేప రూపాన్ని ఎత్తి, వరాహ రూపాన్ని ఎత్తి ఈ వేదాలని, భూమిని రక్షించాడు అంటే ఎంత గొప్ప వేదాలు అయి ఉండవు. అంచేత అర్థం చేసుకోవాల్సింది వేదాలని ఇలా అర్థం చేసుకోవాలి. అన్ని ప్రపంచంలో దాగున్న విశేషాల జ్ఞాన సమాహారం ఏదంటే అది వేదం. ప్రతిదీ కనిపిస్తుంది.
సృష్టి పుట్టుకకి ముందే ఉంది, సృష్టిలో ఏముంది, సృష్టి మొత్తం అయిపోయాక లయమైన తర్వాత కూడా ఇది ఉంది అని వెనుక ఇప్పుడు రాబోయే అన్ని విశేషాలని చెప్పగలిగిన అద్భుతమైన జ్ఞాన సంపుటి వేదం. దాన్ని మహానుభావుడైనటువంటి వేదవ్యాసుడు 4గా విభజించి వేదాలని విభజించిన కారణంగా వేద వ్యాసుడు అనే ఆ బిరుదనామాన్ని పొందగలిగాడు. గురుగారు, మరొక ఉత్తరం చూద్దామండి. పాలకొల్లు నుంచి దీక్షిత గారు రాస్తున్నారు. వేదాలు స్త్రీలు చదవకూడదు అని అంటారు, నిజమేనా? తెలియజేయగలరు అని అడుగుతున్నారు గురుగారు. వేదాలు స్త్రీలు చదవకూడదు అనగానే అమాంతంగా కత్తి యుద్ధాన్ని చేయడానికి సిద్ధపడిపోతారు. మీరు ఎలా పుట్టారో మేము అలాగే పుట్టాం కదా పురుషులారా, ఎందుకు మేము చదవకూడదు? మాకు నోళ్ళు ఉన్నాయి, మేము చదివేస్తాం, తప్పే ఉంది అని. పూర్వులు ఏదైనా ఒక నిషేధాన్ని లేదా ఒక విధిని ఏర్పాటు చేశారంటే కొద్ది బుర్రతో మనం ఆలోచించాలి. అమాంతంగా తిట్టేయడం ఎంతసేపు, క్షణాల్లో తిట్టేయచ్చు. ఒక తిట్టు 10 తిట్లని ఆహ్వానించుకుంటుంది. మనం ఒకరిని తిట్టాం, వాడు ఊరుకోడుగా. ఒక తిట్టుకి వచ్చే బహుమానం ఏంటంటే 10 తిట్లు. ఎప్పుడు అలా చెయ్యకూడదు కూడా. స్త్రీ శూద్ర ద్విజబంధూనాం త్రయీ న శృతి గోచరా, ఇది మామూలుగా చెప్పిన నియమం. స్త్రీలు ఉంటారు, వాళ్ళు ఇటు గృహ విధానాన్ని చూసుకోవాలి, అటు భర్తని ఉద్యోగాదులకి పంపించాలి, పిల్లల్ని పాఠశాలకి పంపించాలి. అవి కాక ఇంకా ఇంట్లో చక్కబెట్టుకోవాల్సిన కొన్ని పనులు ఉంటాయి. ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళైతే ఇక చెప్పక్కర్లేదు. వాళ్ళ దృష్టి దేని మీద ఉంటుంది? ఉదయం 8:30 వరకు పిల్లల్ని పంపించే దాని మీదే ఉంటుంది. 9:30 తర్వాత వాళ్ళ ఉద్యోగానికి వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లలో నిమగ్నమై ఉంటుంది. ఉదయం లేచినటువంటి సందర్భంలో తనకి సంబంధించిన పనుల్ని చేసుకోవడం మీద దృష్టి పూర్తిగా నిమగ్నమై ఉంటుంది. ఆయన్ని కార్యాలయానికి పంపించే ఆలోచనలో ఉంటారు. ఆమెకు సంపూర్ణంగా శ్రద్ధగా ఇష్టపూర్వకంగా దైవం దగ్గర కూర్చుని చదువుకోగలిగిన సమయం ఎప్పుడు ఉంటుంది పాపం? ఒక్కసారి లౌకికంగా ఆలోచించండి. అంచేత వెళ్ళింది త్రయీ నశ్రుతి గోచర. వేదం వాళ్ళని చదవద్దన్నది ఎందుకంటే దృష్టి దీని మీద ఉండదు, పూర్తిగా దాని మీద కేంద్రీకృతమై ఉంటుంది. అంచేత అర్థాన్ని తెలుసుకునేటటువంటి సందర్భంలో శ్రద్ధ దాని మీద కేంద్రీకరింపబడి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి సంపూర్ణమైన జ్ఞానాన్ని తెలుసుకునే అవకాశం అసాధ్యం. ఇష్టం కాదు, ఇష్టం లేకపోవడము కాదు, అసాధ్యం. స్త్రీ శూద్ర 2 శూద్రులు. అబో ఈ మాట అన్నారేమిటి? ఓ పెద్ద మీదికి కర్రలు కత్తులు పుచ్చుకురావాల్సిన అవసరం లేదు. ఎవరు నిజంగా లోకంలో శూద్రులు అంటే వేదాన్ని నమ్మనివాడు, ఏ విధమైన ఆచార వ్యవహారాలు చెప్పబడ్డాయో హిందూ ధర్మానికి వాటిని పాటించనివాడు, పైగా పాటించే వాళ్ళని నిందించేటటువంటి వాడు నిజమైనటువంటి శూద్రుడు. ఏ హ్యభక్తా జనార్దనే తే శూద్ర. భగవంతుడి విషయంలో అసలు నమ్మకం వాడికి ఉండదు, వాడు శూద్రుడు అని చెప్పబడింది శాస్త్రంలో. ఏ హ్యభక్తా జనార్దనే. భగవంతుడు మన జనాన్ అర్దయతీతి జనార్దన. మనల్ని రక్షించేటటువంటి వాడెవరో జనీ ప్రాదుర్భావే, అంటే పుట్టినటువంటి ప్రతి ప్రాణిని రక్షించడం కోసం ఆయన ఉంటాడు. అంచేతనే సృష్టి స్థితి లయాల్లో స్థితి చేస్తాడు ఆయన. అంతటి విషయంలో, అంతటి ఆయన విషయంలో కృతఘ్నతని చూపిస్తూ అసలు ఏమాత్రం నమ్మనివాడు అతడు శుద్ధుడు. వాళ్ళకి వేదం గురించి చెప్తూ ఉంటే ఏడి సోది అని అనకుండా ఉండడు. ఇంకే దాని మీద దృష్టి లేదు కాబట్టి. ద్విజబంధువులు అని ఉంటారు. విశ్వనాథ సత్యనారాయణ గారు మాకు స్వయంగా మేనమామండి. ఆయన మహాపండితుడు. నీకేమొచ్చు?
నాకే నిజంగా ఆయన మేనలుడు మనవడు అని కాదు, ఇక్కడ ఉదాహరణ చెప్తున్నా. ఫలానా ఆయన ఉన్నారు చూడండి, ఆయన ఎవరనుకుంటున్నారు, మా అత్తకి తమ్ముడు, ఇట్లా చెప్తుంటారు. వీళ్ళు ద్విజ బంధువులు. అంటే వాళ్ళు మహాపండితులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా చుట్టాలు, వీళ్ళు మా చుట్టాలు అని చెప్తారు. నీ మాత్రం సున్నే, నువ్వు హుళక్కే, నీకేం లేదు. అతడికి కూడా వేదం కానీ చెప్పినట్టయితే, వేదార్థాన్ని కానీ వివరించడానికి ప్రయత్నించినట్లయితే ఏమీ వాడికి ఎక్కదు, అవకాశం ఉండదు. దాని మీద శ్రద్ధ లేనటువంటి వాడు ఏ విధమైన సంధ్యావందనాది చేయవలసిన కర్తవ్యాలని, కార్యక్రమాలను నిర్వహించని వాడు కాబట్టి అతనికి లేదు. ఇంచేత స్త్రీలు మాత్రమే కాదు, స్త్రీ శూద్ర ద్విజబంధూనాం, ఈ 3 జాతుల వారికి వద్దు అని చెప్పారు. ఇవాళ మామూలుగా చంద్రాం ప్రభాసాం యశసాజ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీం ఈం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాముని, శ్రీ సూక్తంలో మంత్రం ఇది. 5వది, నేను ఏ అధర్మంగా అలక్ష్మిని సంపాదించానో, అధర్మంగా సంపాదించడం, అలక్ష్మీర్మే నశ్యతాం, నా అధర్మ లక్ష్మి పోవుగాక, అది లక్ష్మీదేవిని మనం ప్రార్థిస్తున్న మంత్రం. దీనికి అర్థం తెలియనివాడు లక్ష్మీర్మే నశ్యతాం అని చదువుతాడు, లక్ష్మి మా నిండు పోవుగాక. అంచేత అర్థం తెలిసి చదివేటటువంటి సందర్భానికి, దాని మీద ఇష్టం లేకుండా అర్థం తెలియకుండా చదివేదానికి చాలా భేదం ఉంటుంది. కాబట్టి అర్థం తెలియకుండా నువ్వు చదివి ఇబ్బంది పడకు అని చెప్పేందుకుగా వీళ్ళని నిషేధం చేశారు తప్ప, సంపూర్ణంగా వేదం మీదే దృష్టి కలిగి చక్కగా చదివినటువంటి కాత్యాయని, గార్గి లాంటి వాళ్ళు మహానుభావులు ఆడవాళ్ళలో ఎంతోమంది వేద అధికారాన్ని కలిగి వేదాన్ని సంపూర్ణంగా పఠించినటువంటి వాళ్ళు లేకపోలేదు. కాబట్టి దాని మీద దృష్టి అయినటువంటి వాళ్ళని చదవద్దు అని నిషేధించారు తప్ప ఆడవాళ్ళు మొత్తానికని కాదు. భవానీ గారు రాస్తున్నారు, వేద ముద్రిత గ్రంథాలు ఇంట్లో ఉండవచ్చా, తెలియచేయగలరు అని అడుగుతున్నారు గురువుగారు. వేదాలకి సంబంధించిన పుస్తకాలను ఇంట్లో పెట్టుకోవచ్చా అని కదా వారు అడిగారు. భయంకరమైనటువంటి అపరాధ పరిశోధక నవలను ఉంచుకుంటామా, ఇంకా ఘోరాతి ఘోరమైనటువంటి రక్తపాతాలు ఉన్నటువంటి దృశ్యాలను చూడడానికి వెనకాడమా? ఇవన్నీ లోకంలో అలా మామూలుగా ఇళ్లలో కనిపిస్తూ ఉంటే, పవిత్రమైనటువంటి భగవత్ స్వరూపాన్ని గురించి పూర్తిగా వివరించడమే తమ ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా కలిగినటువంటి గ్రంథాలైన వేదాలను ఇంట్లో ఉంచుకోవడం సరి. కాబట్టి కావాలని చెప్పి వేద ముద్రితమైనటువంటి గ్రంథాలను ఇంట్లో ఉంచుకోండి. అవి కానటువంటివి మన ఆస్తిక్య బుద్ధిని, అంటే దైవ విశ్వాసాన్ని చెడగొట్టే పుస్తకాలుంటే వాటిని తీసేయండి. అటువంటి పవిత్రమైన పుస్తకాలని తెచ్చుకుని ఇంట్లో ఉంచుకోవడం చాలా చాలా అవసరం. ఎక్కడో వెళ్ళిపోయి వేదాలు ఉన్నటువంటి పుస్తకాలను చూసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. శ్రీ విష్ణు సహస్రనామం ఉంది, అలాగే రుద్ర నమక చమకాలు ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా వేదాల్లో ఉన్నటువంటివే, ఎక్కడివో కొత్తవి కాదు. వాటిని మామూలుగా ఇంట్లో ఉంచుకోనటువంటి వాళ్ళు లేరు ఈ హైందవ ధర్మంలో ఉండేవాళ్ళకి. కాబట్టి ఆవిడ ఇంట్లో ఆ పుస్తకాలను ఉంచుకోవచ్చా అని అడుగుతున్నారు. అంటే చదివేది ఏమిటో పాపం అర్థం తెలియక తాత్కాలికంగా అడిగారు. మంచి ప్రశ్న ఇది. కాబట్టి ఈమె వంకతో మనం అందరికీ చెప్పేది ఏమిటంటే, అటువంటి వేద ప్రతిపాదితమైనటువంటి విషయాలున్న గ్రంథాలని ఇంట్లో ఉంచుకోండి. ఎప్పుడో ఒకసారి అలా తీసినప్పటికీ కూడా వేద విశేషాలు తెలిసే అవకాశం ఉంటూ ఉంటుంది. కంచికామకోటి పరమాచార్యుల వారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వాముల వారు ఇదే రాశారు. నీకేమీ ఇష్టం లేకపోయినా సరే కొనుక్కుని పెట్టుకో ఇంట్లో. ఎప్పుడో ఒకప్పుడు చాలా ఆనందం వచ్చినప్పుడు, లేకపోతే చెప్పలేని దుఃఖం వచ్చి బుర్రంతా పాడైనప్పుడు ఇది చూసుకుంటావు. అప్పుడు నీకు ఆ బీజం పడుతుంది, అక్కడి నుంచి నువ్వు ఎదుగుతావు అని. అలా చేసుకోవడం అవసరం, ఖచ్చితంగా ఉంచుకోవాలి. మరొక ఉత్తరం చూద్దాం గురుగారు. భువనగిరి నుంచి గగన్ రాస్తున్నారు, వేదాలకు ఉపనిషత్తులకు తేడా ఏమిటి, తెలియచేయగలరు అని అడుగుతున్నారు గురుగారు. ఎవరైనా ఒక మహాగ్రంథాన్ని రాశారు అనుకుందాం,
ఆ గ్రంథం అంతా ఇంతలా ఉంది. ఆ మొత్తం అంతా ఏ గ్రంథం అయితే ఉందో గ్రంథంలో అనేక విభాగాలు, అనేక విశేషాలు అంతా చర్చోపచర్చలు అయ్యాక ముగింపులో ఏం రాస్తాడో, ఆ పుస్తకంలో ఏం కనిపించిందో, ఏం తెలియజేయబడిందో, పరిశోధన ద్వారా ఏ విషయాన్ని చెప్పదలుచుకున్నాడో ఆ విషయాన్ని చివరిలో రాస్తారు. అంతే కదా. వేదాలనేది పెద్ద గ్రంథం అనుకుంటే లౌకికంగా, ఆ వేద ప్రతిపాదితమైనటువంటి విషయాలన్నీ కూడా సూక్ష్మంగా చెప్పబడ్డ వాటిని ఉపనిషత్తులు అన్నారు. కాబట్టి ఉపనిషత్తులు చదివితే ఆ వేదాల్లో ఏముంది అనేది తెలుస్తుంది. భూతద్దం అని ఒకటి ఉంటుంది. చిన్నదైనటువంటి వస్తువుని పెద్దది చేసి చూపించడం దాని లక్షణం. అంచేత ఉపనిషత్తుల్ని కొద్ది దృష్టి పెద్దది చేసి కానీ చూస్తే అప్పుడు ఈ ఉపనిషత్తు ఏ వేదానికి సంబంధించిందో అర్థమై ఈ ఉపనిషత్తు ద్వారా ఆ వేదంలో ఏం చెప్పబడిందో స్థూలంగా తెలుస్తుంది. దాని గురించి మరింత లోతుగా తెలుసుకోదలిస్తే ఆ వేదాన్ని చదవడానికి మార్గదర్శకమైనటువంటిదిగా ఉపయోగిస్తుంది అది. అంచేతనే ఉపనిషత్తులకి వేద అంతములు అని పేరు. వేదాంతం అంటే అర్థం కానిటువంటి భాషలో చెప్పబడేది అని అర్థం కాదు. వేదాంతాలు అంటే ఉపనిషత్తులు అర్థం. ఉపనిషద్ భగవంతుడికి సమీపంలో కూర్చోబెట్టి భగవంతుడి విశేషాన్ని బోధించేవి అని కూడా అర్థం. ఉప అంటే సమీపం అని అర్థం. అంతటి గొప్పమైనటువంటివి ఉపనిషత్తులు. ఏదైనా సరే అది చదువుతుంటే ఏమిటిలా ఉంది అనిపిస్తుంది. కానీ కొద్ది లోతుగా చూస్తే వేదంలో చెప్పబడ్డ విషయం ఇది అనే యథార్థం స్పష్టంగా మనకి గోచరిస్తుంది. సామాన్యమైనటువంటి మాట కాదు. కాబట్టి వేదము యొక్క చివరి భాగంలో వేదానికి సంబంధించిన పిండిత అర్థం, దానికి సంబంధించిన సారం అంతా చెప్పబడ్డవి ఉపనిషత్తులు. మరొక ఉత్తరం చూద్దాం గురుగారు. గుంటూరు నుంచి కీర్తన రాస్తున్నారు. శుభకార్యాల్లో పురోహితులు చెప్పేవన్నీ కూడా వేద మంత్రాలేనా, తెలియజేయగలరు అని అడుగుతున్నారు గురుగారు. శుభకార్యాల్లో అన్ని వేదమంత్రాలే ఉంటాయి. అయితే వేదోక్త విధానం, పురాణోక్త విధానం అని రెండు ఉంటాయి. వేదోక్త విధానంగా చేసేటువంటి సందర్భంలో వేదమంత్రాలే చదవబడతాయి. పురాణోక్తంగా చేసేటటువంటి మంత్రాల్లో ఈ వేదమంత్రాలు ఉండవు. అంచేత వాళ్ళు అడుగుతారు ముందు వేదోక్తంగానా పురాణోక్తంగానా అని అడుగుతారు. నిజంగా అవి ఇవి కలిపి మామూలుగా వేళ చేయడం జరుగుతోంది. ఎందుకు అనంటే ఆ చేసేటటువంటి యజమానికి అర్థాన్ని వివరిస్తూ చేసేటటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. కాబట్టి నాయన ఇది 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 అది అని. ఉదాహరణకి వివాహ మంత్రాలని మనం తీసుకుని చూస్తే సోమో దతద్గంధర్వాయ గంధర్వోదగ్నయే రియంచ పుత్రా గుశ్చాదాదగ్నిర్మహ్యమథో ఇమాం ఓ మంత్రం. ఆడపిల్ల పుట్టినటువంటి 1 నుండి 5 సంవత్సరాల వరకు వాళ్ళ మీద సోమ ప్రథమో వివిధే, చంద్రుడు అధివసించి ఉంటాడు. చంద్రుడు పరిపాలన చేస్తూ ఉంటాడు ఆ చిన్నపిల్ల మీద. చంద్రుడు మంచి బ్రహ్మాండమైన ఆకర్షణీయంగా ఉంటాడు. కాబట్టి 1 నుంచి 5 సంవత్సరాల పిల్లలు భలే ఆకర్షణీయంగా ఉంటారు. చంద్రమా మనసో జాత. కాబట్టి ఇదిగో బాబాయ్యరా, తాతయ్యరా, నాన్నరా, అమ్మమ్మరా అనగానే నాన్న, బాబాయ్య, తాతయ్య, అమ్మమ్మ అని దాన్ని 1000 సార్లు అనుకుంటారు వాళ్ళు. ముఖ్యంగా ఆడపిల్లలు అంత శక్తిమతులు ఆడవాళ్ళు. ఆ 1 నుండి 5 అయిపోగానే 5 దాటగానే 6వ సంవత్సరం రాగానే 6 నుంచి 10 వరకు గంధర్వో వివిధ ఉత్తర. ఆ గంధర్వుడు అనేవాడు ప్రవేశిస్తాడు ఆమె మీద పరిపాలన చేయడానికి. గంధర్వో వైలావణ్యవాన్, మంచి అందాన్ని ఇస్తాడు ఆ పిల్లకి. నిజమైనటువంటి ఆడపిల్ల అందాన్ని మనం చూడాలంటే 6 నుంచి 10 సంవత్సరాల మధ్యలో ఉండే పిల్లల్ని చూడాలి. అంచేతనే కుమారీ పూజ అని చేస్తారు. 10వ సంవత్సరం వరకే చేస్తారు, 11వ సంవత్సరం కాదు. అక్కడి నుంచి ఆ గంధర్వుడు వెళ్ళిపోతూ ప్రతి యోగ్నిష్టే పతి, అగ్నికి ఇచ్చి పెడతాడు ఆయన.
అగ్నిర్వై కామాంశవాన్, కామగుణాన్ని ప్రవేశపెడతాడు. అంచేతనే 10 సంవత్సరాల వరకు చిన్న మనిషిగా ఉన్నామే 11వ సంవత్సరంలో పెద్ద మనిషి అవుతుంది. రజస్వల అనే అద్భుతమైన ఉత్సవాన్ని చేస్తారు అక్కడ. అక్కడి నుంచి 5 సంవత్సరాలు 11 నుంచి 15 వరకు అయ్యాక 16వ సంవత్సరం వచ్చాక తురేయస్తే మనుష్యజ, నువ్వు మనుష్య జాతికి చెందినటువంటి అమ్మాయివి కాబట్టి మనుష్యునితో వివాహాన్ని చేస్తామని నిర్ణయిస్తారు. ఎంత గొప్పగా ఉంది వేదమంత్రం ఇది. దీన్ని తేలిగ్గా చెప్పేటప్పుడు పురాణోక్తంగా చెప్పేస్తారు. కానీ వేదమంత్రంలో చెప్తే ఉండేటటువంటి ఆ ఆనందం ఈ పురాణోక్తంగా చేసినట్టు ఉండదు. మనం చదివేటటువంటి మాంగళ్యతంతున నేన మమ జీవన హేతున కంఠే బధ్నామి సుభగే సా జీవశరదాంశతం. ఇది శ్లోకం, ఇది పురాణోక్తమైనటువంటి శ్లోకం, ఇది వేదమంత్రం కాదు. ఇది అది కలిపి జరుగుతుంది. అంచేత వేద మంత్రాన్ని తెలుసుకుంటూ అర్థమయ్యేందుకు పురాణ శ్లోకాల్ని నిబంధించుకుంటూ వెళ్ళడం సరైనటువంటి విధానం. పురోహితుడు ఎవ్వడూ కూడా అబద్ధాలని చెప్పాలి అని అనుకోడు. మనం అందరికీ ఎక్కువ సొమ్ములు ఇస్తాం. ఆ వీడియో వాడికో ఇంకోడికో చెప్పలేనంత ఇస్తాం. 4 గంటల తర్వాత చీపురు గట్ట పుట్టుకుని పద అయిపోయింది ఈ సమయం అని పంపించే కళ్యాణమామ వాడికి మాత్రం భయపడుతూ వాడికి డబ్బులు ఇస్తాం ఎక్కువలో. ఈ పురోహితుడి దగ్గరికి వచ్చేసరికి శాస్త్రి గారు ఊళ్ళోనే ఉంటారుగా, కనిపిస్తూ ఉంటారుగా అంటాం. అట్లా చేస్తుండడం బట్టే వాళ్ళు పాపం దాని మీదే బతికేటటువంటి వాళ్ళు. నేను నమ్ముకున్న వేద మంత్రాల మీద నేనే కాకుండా నా కుటుంబం మొత్తాన్ని నడపగలననే ఆ ధైర్యంతో ఆ చదువుని 30 ఏళ్ల పాటు చదువుకున్నటువంటి వాడు నిరుత్సాహపడ్డానికి కారణం యజమానులైనటువంటి వాళ్ళు సరైన దక్షిణని అనుకున్నట్టుగా అనుకున్న సమయంలో ఇవ్వకపోవడం మాత్రమే. అంచేతనే వాళ్ళు రకరకాలుగా మంత్రాలు చదువుతున్నారు. అంచేత వేదమంత్రాలని పురాణోక్త విధానంతో నిబంధించి చదవాలి అంటే యోగ్యుడైనటువంటి పురోహితుడిని మనం తెచ్చుకోవడం అవసరం. ఇట్లాంటి నకిలీ పురోహితుల్ని తెచ్చుకోవడానికి కారణం మనమే తప్ప వాళ్ళు మాత్రం కాదు. గురుగారు, ఈనాటి కాలంలో ఎంతో మందికి వచ్చే సందేహం, అసలు వేదాలు అంటే ఏంటి, వేదాలు ఉపనిషత్తులకి ఉన్న సంబంధం ఏంటి, అలానే అసలు వేదాల్లో చెప్పిన నిబంధనలు సంప్రదాయాలు మనం ఎందుకు పాటించాలి అని ఆలోచిస్తూ ఉంటారు, సందేహపడుతూ ఉంటారు. వాటన్నిటికీ కూడా చక్కటి శాస్త్రీయ సమాధానాలను తెలియచేసినందుకు ధన్యవాదాలు గురుగారు. వీక్షించారు కదా, ఇది ఈనాటి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.